ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూడగానే మనకి ఏమి ఐడియా తట్టదు. ఏమి ఇచ్చాడు ఇక్కడ? సో ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు బి పవర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి పవర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి అంట. అయితే పీక్యూఆర్ వాల్యూ కనుకోమన్నాడు. మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ కాన్సెప్ట్ వచ్చినా ఏ కాన్సెప్ట్ వచ్చినా ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకు ఐడియా తట్టదు. సో ఈ ఐడియా రావాలంటే ఫస్ట్ మనము ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడన్నా కానీ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇలా ఉందనుకోండి, అలాంటప్పుడు ఇవన్నీ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ అనుకోవాలి. సో ఏం చేద్దాం మనం ఫస్ట్ ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు బి పవర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి పవర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి అని ఇచ్చాడు కదా, ఇవన్నీ ఈక్వల్స్ టు కే. సో ఇక్కడ మనకి కే అనేది ఏది? కాన్స్టెంట్, సమ్ కాన్స్టెంట్ నంబర్. ఓకే, సో కాన్స్టెంట్ ఆల్ఫాబెట్ ఒకటి తీసుకుంటాం నౌ. సో ఇక్కడ ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు కే అవుతుంది, అలాగే బి పవర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు కేకి ఈక్వల్ అవుతుంది, అలాగే సి పవర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కే అవుతుంది, అండ్ ఆల్సో ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు కే అనుకుంటాం. నా దీన్ని సాల్వ్ చేయండి. ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు కే అవుతే ఏ వాల్యూ ఏమవుతుంది? సో ఏ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ కే పవర్ 1/p అవుతుంది. అలాగే బి వాల్యూ ఏమవుతుంది? కే పవర్ 1/q. అలాగే సి వాల్యూ ఏమవుతుంది? కే పవర్ 1/r. ఎలా అయిందండి ఇది? ఇక్కడ చూడండి, ఏ పవర్ పి హోల్ పవర్ 1/p దట్ ఈజ్ ఈక్వల్స్ టు కే పవర్ 1/p, రైట్? సో ఇదేమవుతుంది? ఏ పవర్ p/p దట్ ఈజ్ ఈక్వల్స్ టు కే పవర్ 1/p. పీపీ క్యాన్సల్. సో ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కే పవర్ 1/p. సో ఏ పవర్ 1 ఇస్ నథింగ్ బట్ ఏ. ఇప్పుడు చూడండి, ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు కే వచ్చింది కదా. సో ఏ అంటే ఏమి ఇక్కడ మనకి? కే పవర్ 1/p. బి అంటే ఏమి? కే పవర్ 1/q. అండ్ సి అంటే ఏమి? కే పవర్ 1/r ఈజ్ ఈక్వల్స్ టు కే, రైట్? నా మనకి ఇక్కడ ఫార్ములా తెలుసు. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ పి క్యాన్ బి రిటన్ యాస్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి అని రాసుకోవచ్చు. సో కే పవర్ 1/p ప్లస్ 1/q ప్లస్ 1/r దట్ ఈజ్ ఈక్వల్స్ టు కే. సో కే పవర్ దీనికి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? పిక్యూఆర్. సో ఏమొస్తుంది ఇక్కడ? క్యూఆర్ ప్లస్ పిఆర్ ప్లస్ పిక్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు కే. సో కేకి పవర్ ఏం లేదంటే ఏమన్నట్టు? 1 ఉన్నట్టు. సో సింప్లిఫై చేయండి. సో వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆర్ ఈక్వేటెడ్. తెలుసు కదా మనకి ఫార్ములా, రెండింటికి బేస్ కేనే ఉంది, పవర్స్ ఉన్నాయి. సో పవర్స్ ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది? క్యూఆర్ ప్లస్ పిఆర్ ప్లస్ పిక్యూ బై పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో పిక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్పి ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? పిక్యూఆర్. సో పిక్యూఆర్ వాల్యూ వచ్చింది కదండి. వాట్ ఈస్ దట్? సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్.